మాయల్లమ్మ నా కన్నుతోళ్ళి ప్రాణం పోతే ఎముకల పొక్కలు ఎక్కడ పెట్టినవే నాకు చూపెట్టమన్నట. కొడుకారు రామయ్య మీ ఎముకల పొక్కలు కాంచాల మర్రికి ఉట్లల్లో కట్టినా తెచ్చుకోపమ్మన్నదట. తెచ్చుకోపమ్మన్నప్పుడు రాముడు ఏమనుకున్నాడు, మాయల్లమ్మ రాసిన వానికి లెక్క దొరుకుతుంది, దాచిన వానికి ధనము దొరుకుతుంది, నువ్వు ఎక్కడ దాచిన నాకెట్ట దొరుకుతుంది అనుకోని కన్నుదలని ఎల్లమ్మను తీసుకుపోయి కాంచాల మర్రి దగ్గరికి ఇప్పుతుంది ఎవడో ఏనువల బొక్కల 3 ఒక బాండవలలో లేట, 4 బాండవలలో ఒక జపతగ్గిన గుడి దేవుని బొక్కలు లేట. ఆ బొక్కలు ఇచ్చి ఒక ఎముక బొక్కకు ఆనబెట్టినప్పుడు కార్తీక రాజు కాడ ఒక బొట్లు అమృతం ఆడుకుంటా తెచ్చి ఒక బొక్కల మీద మోపిండట. ఆ జపతగ్గిన గుడి దేవుడమ్మా లేచి నిలబడ్డాక రేణుకా ఎల్లమ్మ ఒక్కతే ఉన్నది. ఇవాళ 4 కొడుకులు ఒక బిడ్డ రేణుకా ఎల్లమ్మ వాసోట ఉన్నదట. అయ్యో నాకు నా ఎల్లమ్మ శక్తిమంతురాలు భక్తిమంతురాలు నాకు తెలిసిండొచ్చు. లోకం మీద ఒక తండ్రి దచ్చినాక ఎట్టగన్నది, దొంగై కన్నదా, లంగై కన్నదా, బద్మాషాయి కన్నదా నేను తెలివడి చేసుకోవాలి. ఆ రేణుకా ఎల్లమ్మ 24 ఏళ్లకు లేచినప్పుడు భర్త అంటే చాలా భ్రమలు కాబట్టి భర్త మీది పోతున్నదట. రామా ఎల్లమ్మ అంటుకుంటే భాగం అయితే ముట్టుకుంటా ముంట మోస్తావమ్మా, ఇట్లే కాదు నిన్ను భర్తనయ్యేది. ఉష్క గంగ లోపల ఉష్క బాండవలు 7 బాండవలు చేసుకోని 7 బాండవలలో నీళ్ళు తెచ్చి నన్ను దానం చేపించినట్టు ఉంటే నేను నిజమా నేను నమ్మేదా ఎల్లమ్మ గంగల పట్టు పోయిందట. ఆ ఉష్క కుప్పను కొని ఉష్క బాండవలు 7 బాండవలు తయారు చేసుకుంది. ఆ దేవుణ్ణి ఏడుకొని 7 బాండవలను నీళ్ళు తెచ్చుకుందట. బాండవ మీద బాండవ పెట్టుకొని 7 బాండవలను నీళ్ళు తీసుకొని ఆ 3 అడుగులు ముందుకేసిందట. 3 అడుగుల ముందుకేసిన సముద్రం లోపల గర్భ గంధర్వులు ఒక నీళ్ళ మీద వాటలాడుతూ సుఖోప్రాయంగా ఉన్నారట. అప్పుడు దేవత ఎల్లమ్మ ఏమనుకున్నది, వాళ్ళ భార్య పట్లకు ఆ సుఖమేంది, నాకు ఈ బాధ ఏందని ఆత్మ లోపల అనుకుందట. 7 బాండవలు ఇచ్చుకోబోతున్నాయి. బాండవలు భిన్నమైనా ఉన్నాయా, అలా తిరిగిపోయి ఎంత చేసినా ఉష్క బాండవలు తయారైతలేవట. ఎంత చేసినా అయితలేదు కాబట్టి ఆ దేవత ఎల్లమ్మ చిన్నగా మెల్లగా బాలముడి రాజు ముందుకొచ్చింది. ఆ ముందుకొచ్చినప్పుడు బాలముడి రాజు ఏమన్నట, మా ఎల్లమ్మ నేను వాళ్ళ నాడు సచ్చాన బోనం ఏమంటే అడవి లోపల ఒక ఎంగిలి బోనం తెచ్చినవు, అడవిలో ఎవరికి కూడినవో ఏమి చేసినవో నాకు అర్థము తెలియదు. 7 బాణువులలో నీళ్ళు ఏమంటే ఈ నీళ్ళు కూడా తెలియదు. నువ్వు సత్యం ఎట్ట ఉన్నది, ఔసత్యం ఎట్ట ఉన్నది, నాకు కన్నా పిల్లలు గారు కొడుకులో ఒక్క బిడ్డ ఎవరికన్నా అమ్మా ఎవరికన్నామనే రేణుకా ఎల్లమ్మ అయితే ఏం సంవత్సరం లేదు. రావయ్యా నా శక్తి భక్తి గల్ల వాడవైతే వాడిది భూమి మీద ఉండరాదురా.